ఏంట్రా అప్పుడే వచ్చావా? మీ ఫ్రెండ్స్తో బయటకెళ్తా అన్నావు. ఇప్పుడే వచ్చాను. చూస్తే ఎవరు లేరు. ఎక్కడికెళ్ళారు ఇద్దరు? అది మీ నాన్నగారి ఫ్రెండ్ సుబ్బారావు గారికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి చూడ్డానికి వెళ్ళాం. ఏం యాక్సిడెంట్లో ఏంటో, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలానా? ఏమైంది? కాలుకి దెబ్బ తగిలింది. పాపం కట్టు కట్టారు. నడవడానికి 1 month పడుతుందట. సర్లే గాని నువ్వెళ్ళి డాడీని రమ్మను. మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను. సారీరా, నేను ఈరోజు బయటికి రాలేను. రేయ్, చెప్పాను కదరా మా వాడితో బయటికి వెళ్ళాలని. నేను వాడితో టైం స్పెండ్ చేయాలి. రేపు కలుస్తాను, ఓకే? రేయ్, నువ్వెప్పుడొచ్చావు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మార్నింగ్ నుండి ఎక్కడికెళ్ళారు? అది నా కొలీగ్ సుబ్బారావు ఉన్నాడు కదా, ఆయనకి యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి చూడడానికి వెళ్ళాం. నథింగ్ సీరియస్. చేతికి ఏదో చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్. హెయిల్ బి ఓకే. రే, ఆకలేస్తోందిరా, పదరా. మీరు పదండి, నేను వస్తాను. త్వరగా రా, ఓకే? నువ్వు చెప్పిన పని అయిపోయింది, నేను బయలుదేరుతున్నా. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది తమ్ముడు. సరే, అది నాకు వదిలేయ్. బాయ్. రుకు రుకు. మిస్సింగా? పట్టుకుంటే 10 లక్షలా? అమ్మ నా కొడక, నీ వెనకదో మిస్టరీ ఉందిరా. మాకేం వద్దు బాబు. సార్, నేనేమి అమ్మడానికి రాలేదండి. మరి ఎవరు కావాలి? ఈ ఫోటోలో ఉంది మా అమ్మ నాన్న. దీని వెనక ఉన్న సీరియల్ నంబర్ని బట్టి ఈ ఫోటో తీసిన డేటు, మిగతా చూడు బాబు, స్టూడియో తీసేసి 10 ఏళ్ళు దాటిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. ఉంటా బాబు. సార్, నువ్వేనా ఫోన్ చేసింది? అవును. పదా. ఇలా రా. ఇదిగో తుడుచుకో. అసలేం కావాలి నీకు? ఈ ఫోటో గురించి డీటెయిల్స్ కావాలి సార్. కనీసం పెళ్లి జరిగిన సంవత్సరమైనా తెలుసా నీకు? నేను పుట్టింది 1995లో. సో 94 లేదా 93 చూస్తే తెలియచ్చు. వెతకడానికి ట్రై చేస్తా. కూర్చో బాబు. ఓకే సార్. చెప్పు, ఎక్కడున్నాడు వాడు? మీరంతా ఎవరు? అసలు వాడికి మీకు సంబంధం ఏంటి? వాడి మీద 10 లక్షలా? రేయ్, 1 కోటి రూపాయలు! ఎక్కువ మాట్లాడకుండా వాడెక్కడున్నాడో చూపించు చాలు. వాడి పేరు విక్రాంత్.
భాయ్ వాడు దొరికాడు. వాడు దొరికాడు. చంపేయ్ వాణ్ణి. నిజం చెప్పు, ఎవరా నువ్వు? నీకు వీళ్ళకి సంబంధం ఏంటి? నిజంగా వాళ్ళు నా తల్లిదండ్రులే సార్. కావాలంటే నా డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేసుకో. ఎక్కడ తయారు చేయించావా దొంగ లైసెన్స్? దొంగ లైసెన్సా? మరి కాక ఇతనేమో నీ తండ్రి అంటావు, నువ్వు పుట్టింది 1995లో అంటావు. నిజంగా నువ్వు పుట్టింది 95 అయితే నేను వీళ్ళ పెళ్లి ఫోటోలు 1997లో ఎలా తీశాను? అంటే నువ్వు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారా? వీళ్ళు నీ తల్లిదండ్రులు కారు. మర్యాదగా బయటికి నడు, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. వెళ్ళు. ఆస్తిపాస్తులు కాజేయడానికి ఇలాంటి నాటకాలు వేసే వాళ్ళని చాలా మందిని చూశాను. పో బయటికి. ఇప్పుడొచ్చాడు. ఆంటీ విక్రాంత్ ఉన్నాడా? విక్రాంత్ లేడు. విక్రాంత్ లేదు, తెలీదు. రాంగ్ అడ్రస్. ఏంటి చేస్తుంది? చెప్పు, ఎక్కడే వాడు? అమ్మా, 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 అమ్మా. డాడీ, డాడీ, ఏమైంది డాడీ? ఏంటిదంతా? ఒక్క నిమిషం ఆగు. ఈ ప్రాణం పోయేలోపు నీకు నిజం చెప్పాలి. తర్వాత ముందు హాస్పిటల్కి వెళ్దాం పదన్నా డాడీ. నేను చెప్పేది విను, ఎక్కువ టైం లేదు. నువ్వు మా కన్న బిడ్డవు కాదురా. నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావురా. అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ రా. నా మాట విను, నీకు అన్ని తర్వాత తెలుస్తాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లవ్ యూ నాన్న. లవ్ యూ రా. డాడీ, డాడీ, డాడీ.
ఆ!